ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. అయితే ఈసారి పండగ స్పెషల్ గురించి ఒక విషయం చెప్పాలి. ఇవాల్టికి అంటే 2023లో ఎన్నో ప్రాంతాల్లో ఆడవాళ్లను తక్కువ చేసి చూసేవారున్నారు. ఇది తప్పు అని ఎవరైనా నిలదీస్తే పురాణాల్లో త్రిమూర్తులను ఇతర దేవతలను చూపించి ఆధిపత్యం మగవారిదే అంటారు. కానీ నిజం చెప్పాలంటే పురాణాల గురించి పూర్తి అవగాహన ఉన్నవారు ఆడైనా మగైనా ఎటువంటి భేదం లేదని ఒప్పుకుంటారు. దానికి రుజువే దేవి భాగవతం. సో దసరా సందర్భంగా దేవి భాగవతం ఎందుకు చదవాలి, అందులో ఎక్స్ప్లోర్ చేయదగిన విషయాలేంటి అని తెలుసుకుందాం. డియర్ ఛానల్ కంటెంట్ సపోర్టర్స్, లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి. అలాగే కంటెంట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక ఇవాల్టి వీడియో స్పాన్సర్స్ గురించి ఒక చిన్న మాట. ఈ రోజుల్లో అధునాతన సదుపాయాలు కలిగిన ఫామ్ ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే మైరాన్ హోమ్స్ వారి చెర్యూబెక్ ఫామ్ ల్యాండ్స్ ఎట్ చేవెల్లా ప్రాజెక్ట్ గమనించాల్సిందే. హైదరాబాద్ కి అతి సమీపంలో తెలంగాణ ఇండస్ట్రీ కారిడార్ చందన్ వ్యాలీ పక్కన అధునాతన సదుపాయాలతో మైరాన్ హోమ్స్ వారి చెర్యూబెక్ ఫామ్ ల్యాండ్స్ ఎట్ చేవెల్లా. ప్రశాంతమైన వాతావరణం, 1 acre రిసార్ట్, ఆర్గానిక్ ఫ్రూట్ ప్లాంటేషన్, పొల్యూషన్ ఫ్రీ జోన్, డక్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి ఎన్నో అధునాతన సదుపాయాలు అందిస్తున్నారు. సో రేపటి బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే ఫామ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి. మిగతా డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై ఉన్న నంబర్స్ కి సంప్రదించండి. దేవి భాగవతం ఆదిశక్తి మూల దేవతైన పురాణం. ఈ పురాణం గొప్పతనం గురించి షార్ట్ గా చెప్పనా? పురాణాల్లో పురుష, ప్రకృతి అనే 2 శక్తుల వర్ణన ఉంటుంది. అయితే పరబ్రహ్మం అనే చైతన్య శక్తి అంటే సుప్రీం కాన్షియస్నెస్ పురుష, ప్రకృతి అనే 2 శక్తులుగా విడిపోయి తిరిగి కలవడంతో సృష్టి మొదలవుతుంది. అలాగే ఎన్నో పురాణాల్లో పురుష ఒక మగ రూపం ధరిస్తుంది. అంటే భాగవతంలో కృష్ణుడు, శివ పురాణంలో శివుడు, విష్ణు పురాణంలో మహావిష్ణువుగా ఏర్పడుతుంది. ప్రకృతి అనే 2వ భాగం భాగవతంలో యోగమాయగా, శివ పురాణంలో పార్వతిగా, విష్ణు పురాణంలో భూదేవి, లక్ష్మీదేవులుగా వ్యక్తమవుతుంది. కానీ దేవి భాగవతంలో పురుష, ప్రకృతి 2 ఒకే శక్తి అనే వివరణ ఉంటుంది. ఆ శక్తిని ఆదిశక్తి అంటారు. సో సనాతన ఫిలాసఫీస్ లో ఆడ మగ అనే భేదం లేదని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. ఈ టాపిక్ ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే అసుర సంహారం అనే అంశాన్ని గమనించండి. మిగతా పురాణాల్లో శివకేశవులు అయితే స్వయంగా లేదా వారి అవతారాలతో అసురులను అంతం చేస్తారు. అదే విధంగా దేవి భాగవతంలో ఆదిశక్తి తన అవతారాలతో అసురులను అంతం చేస్తుంది. ఇక మరింత డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే దేవి భాగవతాన్ని ఒక్కసారి చదవాల్సిందే. అయితే ఇప్పుడు ఆ దేవి భాగవతంలో ఉన్న కంటెంట్స్ విషయానికి వద్దాం. దేవి భాగవతం కూడా వ్యాస మహర్షి రచించిన పురాణమే. ఇందులో 12 స్కందాలు, 318 అధ్యాయాలు అన్నీ కలిపితే 18,000 శ్లోకాలుంటాయి. సరస్వత కల్పంలో చోటు చేసుకునే విషయాల గురించి ఇందులో రచించారు. అద్వైత వేదాంతం గురించి క్షుణ్ణంగా ఉంటుంది. అయితే రచయిత అయిన వ్యాస మహర్షే పరీక్షిత్ మహారాజు కొడుకైన జనమేజయుడికి ఈ పురాణాన్ని వివరిస్తారు. దేవి మహాత్మ్య లేదా దేవి మహత్యం అనే భాగం శక్తి సాంప్రదాయం గురించి కథల ద్వారా విడమర్చి చెప్తుంది. ఇందులో ఇందాక చెప్పిన సుప్రీం కాన్షియస్నెస్ కి సంబంధించిన విశేషాలు కూడా ఉంటాయి. దేవి మహత్యం అనే భాగం మార్కండేయ పురాణంలో కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే దసరా పండక్కి కారణమైన మహిషాసుర మర్దిని ఘట్టం ఇందులో భాగమే. ఎలా అయితే మహాభారతం అనే ఇతిహాసంలో భగవద్గీతని ఒక సెపరేట్ పుస్తకంగా చూస్తారో అదే విధంగా దేవి భాగవతం 7వ స్కందానికి చెందిన 507 శ్లోకాలున్న ఆఖరి 10 అధ్యాయాలు అంటే 31 నుంచి 40వ అధ్యాయాల వరకున్న కంటెంట్ ని దేవి గీత అని అంటారు. అది మాత్రమే కాదు, ఈ పురాణంలో మ్లేచ్చులు అంటే ఆటవికులు, యవనులు అంటే విదేశీయులు, ముఖ్యంగా గ్రీస్ దేశ నివాసుల గురించి కొన్ని ప్రస్తావనలు ఉంటాయి. ఈ పురాణంలో ఎక్కువగా పార్వతి, లక్ష్మి, సరస్వతి, రాధ, దుర్గా, భువనేశ్వరి, శంకాంబరి, సావిత్రి, మానస, తులసి, భ్రమరి ఈ అవతారాల వివరణ ఉంటుంది. ఇప్పుడు మొత్తం 12 స్కందాల డీటెయిల్స్ గమనిద్దాం. మొదటి స్కందం 20 అధ్యాయాలు. అన్ని పురాణాల్లానే దేవి భాగవతంలో కూడా సౌనకాది మునులంతా కలిసి నైమిషారణ్యంలో చేరి సూతముని వివరించే పురాణాలు వినే సంఘటనతో ఈ భాగం మొదలవుతుంది. మొదట్లో చెప్పినట్టు పరబ్రహ్మం అనే సుప్రీం కాన్షియస్నెస్ నిర్గుణ రూపం నుంచి సాత్విక, రాజసి, తామసి అనే 3 శక్తులుగా ఎలా ఏర్పడుతుంది, సృష్టి మొదట్లో మధుకైటబులు ఎలా పుట్టారు, వాళ్ళ సంహారం ఎలా జరిగింది అనే కథ ఉంటుంది. ఈ ఘట్టంపై మన ఛానల్లో ఇంతకు ముందే ఒక వీడియో అప్లోడ్ చేశాను. పురాణాల్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనే చెప్పాలి. సో వీడియో ఎండ్ కార్డ్ లో పిన్ చేశాను. ఇది పూర్తయ్యాక ఒకసారి చూడండి. ఆ తర్వాత హయగ్రీవుడి కథ, వ్యాస మహర్షి తపస్సు ద్వారా శివుడిని మెప్పించి పొందే వరం,
సుద్యుమ్న అనే రాజు స్త్రీగా మారి ఆదిశక్తికి చేసే ఆరాధన, దానితో దక్కే ఫలితం, వీటిపై కథలుంటాయి. ఆఖరిగా వ్యాస మహర్షి పుత్రుడైన సుఖ మహర్షి ఎలా పుట్టాడు, మిథిలా రాజ్యాధిపతి అయిన జనక మహారాజుని కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాల వివరణ ఉంటుంది. 2వ స్కందం 12 అధ్యాయాలు. ఇందులో మహాభారత పాత్రలు, వాళ్లకు సంబంధించిన సన్నివేశాల గురించి ప్రస్తావించబడింది. ముందుగా కృష్ణ ద్వైపాయనుడైన వ్యాస మహర్షి జన్మగాథ, పాండవుల జన్మరహస్యం, కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన విశేషాలు, పరీక్షిత్ మహారాజు మరణం ఎలా సంభవించింది అనే పాయింట్స్ ఉంటాయి. 3వ స్కందం 30 అధ్యాయాలు. భువనేశ్వరి దేవి వైభవం వివరిస్తూ ద్వితీయ సృష్టి అంటే ప్రళయం వచ్చి సృష్టి అంతమయ్యి తిరిగి మొదలయ్యే ఘట్టం వివరణ ఉంటుంది. ఇదే భాగంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మణిద్వీపానికి వెళ్లి ఆదిశక్తిని కలిసే సంఘటన ఉంటుంది. ఈ ప్రయాణంలో త్రిమూర్తులు ఒక విమానాన్ని ఉపయోగిస్తారు. అది రామాయణంలో మనకు తెలిసిన పుష్పక విమానం లాంటిదే. అది మాత్రమే కాదు, రామాయణానికి సంబంధించిన కొన్ని కథనాలు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నవరాత్రి వేడుక రాముల వారు ఎలా జరుపుకున్నారు అనే వర్ణన ఉంటుంది. ఆఖరిగా యుద్ధజీతుడు, వీరసేనుడు ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వివరించారు. 4వ స్కందం 25 అధ్యాయాలు. హరి, శివ, కృష్ణ వీళ్ళ అవతారాల వివరణ ఉంటుంది. కృష్ణావతారం వివరణలో కశ్యప మహర్షి కృష్ణుడి తండ్రి వాసుదేవుడిగా తీసుకున్న పునర్జన్మ ఎలా ఉంటుందని వివరించారు. ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది దేవి భాగవతం కాబట్టి భాగవత పురాణంతో పోల్చుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. రెండు వేరువేరు టైం సైకిల్స్ లో చోటు చేసుకునే విషయాలను వివరిస్తాయి. ఋషులకు ప్రహ్లాదుడికి మధ్య జరిగే కొట్లాట, విష్ణుని అవతారాల వర్ణన, ముఖ్యంగా నరనారాయణుల వివరణ ఉంటుంది. కృష్ణావతారం గురించి జనమేజయుడు అడిగే ప్రశ్నలు, వాటికి వ్యాస మహర్షి చెప్పే సమాధానాలు కూడా ఉంటాయి. యోగ ధ్యానంతో పాటు తాంత్రిక పరంపరల గురించి ఈ స్కందంలో తెలుసుకోవచ్చు. 5వ స్కందం 35 అధ్యాయాలు. దేవి మహత్యం అని మొదట్లో మెన్షన్ చేసిన భాగం ఈ స్కందంలోనే ఉంటుంది. మహిషాసుర మర్దిని కథతో పాటు మహాలక్ష్మీదేవి ఉద్భవించిన కథ వివరించబడింది. శుంభ, నిశుంభ అనే అసుర సోదరులను ఆదిశక్తి తన కౌశికి అవతారంలో ఎలా అంతం చేసింది అని డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, కోశం అంటే ఒక తొడుగు, శరీరానికి ఉన్న చర్మం కూడా తొడుగు లాంటిదే. అయితే పార్వతీదేవి ఒక సందర్భంలో తన నల్లని వర్ణంలో ఉన్న చర్మాన్ని విడిచిపెడుతుంది. అప్పుడు ఈ కౌశికీదేవి ఉద్భవించింది. 6వ స్కందం 31 అధ్యాయాలు. ఇందులో సగానికి సగం అధ్యాయాలు ఆదిశక్తి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే 33 మగరూపమున్న దేవతలుంటారు. వీళ్లను ముక్కోటి దేవతలంటారు. అయితే వీళ్లకు సమస్యలు వస్తే ఆదిశక్తి తన జ్ఞానం, బలం రెండిటితోనూ వాటిని పరిష్కరిస్తుంది. ఈ దేవతలందరూ ఆదిశక్తిపై ఆధారపడటం, ఆవిడ సహాయం చేయడం అనే సంఘటనలతో స్త్రీ శక్తి గొప్పతనాన్ని ఆవిష్కరించారు. దానికి ఇంద్రావృతాసురుల కథ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. దీనితో ఆడ, మగ ఎవరైనా బలహీనులు కావచ్చు, ఒకరి సహాయం మరొకరికి అవసరం ఉంటుంది అనే విషయాలు అర్థమవుతాయి. అది మాత్రమే కాదు, ఈ రోజుల్లో చాలా మందిలో జూడో ఫెమినిజం ఆలోచనలు పుడుతున్నాయి. అసలు సిసలైన ఫెమినిజం ని అర్థం చేసుకోవాలంటే ఈ స్కందాన్ని చదవాల్సిందే. 7వ స్కందం 40 అధ్యాయాలు. ఇదే స్కందంలో దేవి గీత వివరించబడింది. పార్వతీదేవి అంతం చేసిన దుర్గమాసురుడి కథ ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి ఆ దేవి శంకాంబరి అవతారాన్ని ఉపయోగిస్తుంది. శివ, శక్తి ఇద్దరి కలయికతో పుట్టిన కుమారస్వామి కథ కూడా ఇక్కడే వివరించబడింది. 8వ స్కందం 24 అధ్యాయాలు. ఈ స్కందం ఒక జియోగ్రఫీ బుక్ చదివే ఫీలింగ్ ఇస్తుంది. కాకపోతే పురాణాలకు సంబంధించిన జియోగ్రఫీ అంటే భూమి సప్తఖండాలుగా ఎలా ఏర్పడింది అనే టాపిక్ ఉంటుంది. సో ఈ భాగంలో ఆ అంశంతో పాటు జంబుద్వీపంలో విష్ణుని అవతారాల పూజలు ఎలా చేస్తారు, గ్రహాల గమనంతో పాటు హైందవ క్యాలెండర్ ప్రకారం టైం క్యాల్కులేషన్స్ అండ్ సూర్య చంద్ర గ్రహణ గమన విశేషాలు వివరించబడ్డాయి. ఈ టాపిక్స్ తో పాటు వివిధ లోకాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి కలిగించే అంశాలు క్షుణ్ణంగా వర్ణించారు. విష్ణువు శయనించే అనంతుడనే సర్పానికి నారద ముని చేసే పూజకి సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. 9వ స్కందం 50 అధ్యాయాలు. బ్రహ్మ చేసిన సృష్టిని ద్వితీయ సృష్టి అంటారు. దీనికంటే ముందు పరబ్రహ్మం రూపాలను ఎంచుకునే ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ప్రథమ సృష్టి అంటారు. ఇందులో పురుష, ప్రకృతి అనే రెండు శక్తులు ఎలా విడిపోయాయి,
విడిపోయిన శక్తులు కలిసిన రూపం ఆదిశక్తి ఎలా అయ్యింది, ఆవిడ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఉద్భవించారు అనే వివరణ ఉంటుంది. దీనితో పాటు లక్ష్మి, సరస్వతి, గంగాదేవి ఈ ముగ్గురి మధ్య చోటు చేసుకునే గొడవ వల్ల వాళ్ళు భరతవర్షంలో ఎలా అవతరించారు, తులసీదేవి ఎలా జన్మించింది, కలియుగం ఎలా ఉంటుంది అనే కథలతో శక్తి పలు విధాలుగా ఎలా వ్యక్తపరుచుకుంటుంది అనే క్లారిఫికేషన్ మనకొస్తుంది. దీనితో పాటు పాల సముద్రం నుంచి తిరిగి లక్ష్మీదేవి ఎలా పుట్టింది, భువనేశ్వరి దేవి గొప్పతనం, రాధాదేవికి దుర్గాదేవికి సంబంధించిన మంత్రాలు తెలుసుకోవచ్చు. 10వ స్కందం 13 అధ్యాయాలు. దేవి భాగవతంలో అన్నిటికంటే చిన్న స్కందం. ఇందులో మొదటి మన్వంతరాన్ని మొదలుపెట్టిన స్వయంభూ మనువు నుంచి మొత్తం 14 మన్వంతరాల పాలకుల వివరాలు తెలుసుకోవచ్చు. దానితో పాటు నారదముని వింధ్యా పర్వత గొప్పతనం వివరిస్తూ అది సూర్యుడి గమనాన్ని ఎలా అడ్డుకుంటుంది అని చెప్పే విషయాలు తెలుసుకోవచ్చు. దేవతలు పరబ్రహ్మ స్వరూపాలైన శివకేశవులను కలుసుకోవడం, 3వ వంతుగా అగస్త్య మహర్షిని కలుసుకోవడం, ఈ 3 సందర్భాల్లో ఆధ్యాత్మిక అంశాల వివరణ ఉంటుంది. ఈ స్కందంలో తేనెటీగలకు దేవతైన భ్రమరీదేవి అరుణాసుర అనే రాక్షసుడిని అంతం చేసిన కథ, దాని వెనుకున్న కారణాలు తెలుసుకోవచ్చు. 11వ స్కందం 24 అధ్యాయాలు. ఒక గ్రామంలో నివసించే వ్యక్తి, నగరంలో ఉండే వ్యక్తి ఆచరించే ధర్మాలు, వాళ్లకు ఉండాల్సిన మంచి ప్రవర్తన, రోజు పాటించాల్సిన డైలీ రొటీన్, వీటి వివరాలు ఉంటాయి. శివుడి కంటినీటి బిందువులకు ప్రతిరూపమైన రుద్రాక్ష విశిష్టతతో పాటు వాటిని ధరించే పద్ధతులు, భస్మం గొప్పతనమేంటి, దాన్ని ఎందుకు ఎప్పుడు ఉపయోగిస్తారు అనే వివరణ ఉంటుంది. ఆఖరిగా కొన్ని పూజా విధానాలు కూడా ఈ స్కందంలో చెప్పబడ్డాయి. 5 రకాల సంధ్యావందనాలు ఎలా ఉంటాయి, 5 రకాల యజ్ఞాలు ఏంటి అని తెలుసుకోవచ్చు. 12వ స్కందం 14 అధ్యాయాలు. వేదాలకు తల్లి అయిన గాయత్రీదేవి వివరణతో ఈ స్కందం మొదలయ్యి గాయత్రి స్తోత్రం, గాయత్రి హృదయ, ఆవిడకున్న 1001 నామాలు, ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. అలాగే ఆదిశక్తి నివాసమైన మణిద్వీపం పూర్తి వివరణ ఇక్కడ చెప్పబడింది. ఈ టాపిక్ మీద ఇంతకు ముందే ఒక డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. జనమేజయుడు చేసే దేవీ యజ్ఞం, దేవి భాగవత పురాణం చదివితే దక్కే ఫలితాలు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దక్కే పాజిటివిటీ అనే టాపిక్స్తో ఈ స్కందం పూర్తవుతుంది. సో ఇది దేవి భాగవత పురాణానికి ఉన్న 12 స్కందాల కంటెంట్స్. ఆఖరిగా దేవి భాగవతంలో ఉన్న ఫిలాసఫీస్. 1. శక్తద్వైత సాంప్రదాయం. సహజంగా మిగతా పురాణాల్లో అన్నిటికీ మూలమైన పరబ్రహ్మం, పురుష, ప్రకృతి అనే 2 వేరువేరు శక్తులుగా వ్యక్తమయ్యే ప్రాసెస్ ఉంటుంది. ఈ విషయాన్ని ఇదే వీడియోలో ఇప్పటి వరకు 2 సార్లు చెప్పాను కదా. అయితే దేవి భాగవతం 2 ఒక్కటే, వేరు కాదు అని చెప్తూ సంఖ్యాతత్వానికి ఎదురు తిరిగే వివరణ ఇస్తుంది. 2. భక్తి యోగ. దేవి గీత అనే భాగం పరాభక్తి అనే అంశాన్ని ప్రవేశపెడుతుంది. ఇది భక్తి యోగలో అన్నిటికంటే ఉన్నత స్థాయి. ఇందులో భక్తులు వరాలు లేదా మోక్షాన్ని కోరుకోరు. దేవిని తలచుకుంటూ ఆవిడ ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉందని అర్థం చేసుకుంటూ సంతోషిస్తారు. అలాగే తన్మయత్వంతో ఆనంద బాష్పాలు రాలుస్తారు. సో ఇది మొత్తంగా దేవి భాగవతం ఓవర్వ్యూ. చివరి వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలా మరిన్ని పురాణాలు మన ఛానల్ ద్వారా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వెంటనే ఒక లైక్ అండ్ కమెంట్తో నాకు చెప్పండి. అండ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు. నేను మీ లైఫ్ ఫోరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.